దాదాపుగా 55 ఏళ్లున్నాం మేము. 120 సంవత్సరాల సంధి మా తాతలు మా నాయనలు మేము అదే పొలాన్ని చేసుకుంటా బతికినటువంటి సందర్భం. ఇక్కడ ఎప్పుడు కూడా ఆ రోడ్డు దాటి ఇక్కడ నీళ్ళు వచ్చిన సందర్భం ఎప్పుడు కూడా చూడలే 56 సంవత్సరాల లోపల. మరి ఈరోజు ఆ రోడ్డు కూడా ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి పట్టదారుల రోడ్డు కూడా పట్ట పొలంలోనే ఉన్నది. మరి ఈరోజు బిల్డింగులు కట్టినాం, డెవలప్మెంట్కి ఇచ్చుకున్నాం. అదేదో ఉన్న ఎకరన పొలం ఇచ్చి మేము దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చుకున్నాం. ఇలా నందనవనం అపార్ట్మెంట్ లో 75 ప్లాట్లు పోతున్నాయి. దాని పక్కన పాలేర్స్ లో దాదాపు అందులో 35 పోతున్నాయి. ఇక్కడ అంబులెన్స్ పోర్ట్ లో దాదాపు అందులో 2 విడతలు పోతున్నాయి. ఆ మధ్య కాలంలో మరి జూపల్లి కృష్ణారావును కూడా కలిస్తే ఆయన తప్పించుకోవడానికి ఏమంటుండంటే నాదే పోతుంది, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా అంటే మీరు మినిస్టర్ ఉండి ఆ మాత్రం కూడా చేయకపోతే ఎట్లా అని మేము ఆయన గట్టిగా అడిగితే మేము చర్చిస్తాం మాట్లాడతాం అంటున్నారు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇదే పక్కనున్నటువంటి ఇస్తా సిటీలో అది ఎండోమెంట్ ల్యాండ్ కు సంబంధించి కిషన్ బాబు గుడికి సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్ అది. మరి ఆ రోజు ఆయన ఇన్వాల్వ్ అయ్యి మరి ఆ ఎండోమెంట్ ల్యాండ్ లో కూడా ఆయన ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆయన. మరి ఆ రోజు తెలియదు ఆయనకు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇందులో ఇస్తా సిటీలో ఆయనకు పార్ట్నర్ ఇచ్చిన తర్వాతనే ఉన్నది. అందులో భాగంగానే మరి ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి జన చైతన్యలో దాదాపుగా 200 ఎకరాల పొలము వెంకటేశ్వర రెడ్డి ఆయన ఇద్దరు పార్ట్నర్. అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఆయన దాదాపుగా ఆయన 200 ఎకరాలు కొని అక్కడ వెంకటేశ్వర రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి పార్ట్నర్స్. మరి ఆ రోజు ఇవాళ ఆడ కూడా పోతున్నాయి. కాబట్టి మరి ఆయన ఆ రోజు అమ్మేటప్పుడు కొనేటప్పుడు మరి యువతలకి పేదోళ్లకు రూపాయి వేసుకొని కట్టుకుంటున్నటువంటి క్రమంలో మరి ఆయనకు తెలియదా ఇవాళ ఎందుకు చేస్తున్నాడు. మరి అదే వాళ్ళ అన్నకు నోటీసులు ఇచ్చి మరి నెల రోజుల టైం ఇస్తే మరి హైకోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకున్నాడు. కాబట్టి మరి మాకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు గాని ఏం గాని ఇవ్వలేరు. ఎన్నోసార్లు మా దగ్గరికి మూసి రివర్ వాళ్ళు వస్తే మేము మా పట్ట పొలం మా దగ్గరికి రావద్దని వాళ్ళు నిలగొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి భూబాధితులు ఎవరైతే పట్టదారులు అందరికి కూడా మరి మీరు మాకు న్యాయం చేయాలని మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అతి మహారాతులు ఉన్నారు. కాబట్టి మరి మీ అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదే విధంగా మేము ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలలో చూస్తుంటాం. మల్లారెడ్డి అన్న కూడా ఎంతో కష్టపడి సంపాదించినటువంటి మల్లారెడ్డి అనే కూడా కూలగొట్టినటువంటి చరిత్ర కూడా ఉన్నది. కాబట్టి మరి మీరు అందరు కూడా ఇక్కడ భూబాధితులకు అందరికీ మరి మీరు మరి ఇండ్లు పోయే వాళ్ళకు కూడా అందరికి కూడా అయితే మరి ఈరోజు మీరు అందరుగా మాకు అండగా ఉండి మీరు మాకు అండగా ఉంటే మేము ముందుంటాం. మీరు మా వెంక ఉంటే మీరు ఎక్కడ రమ్మన్నా ఏం చేయమన్నా మా ఈ యొక్క బఫర్ జోన్ లో ఉన్న ల్యాండ్లను ఇళ్లను కాపాడుకోవడానికి మేము ముందుంటాం. మా వెంక మీరు ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.